అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేటటువంటిది ఒక అధికారాన్ని ప్రజలు ఇచ్చినటువంటిది. అది బాధ్యతగా ఉండాలి. బూతులు తిట్టుకోవడానికో బూతులు మాట్లాడుకోవడానికో అసెంబ్లీ వేదిక కాకూడదు. కానీ అది జరిగిపోతున్నటువంటి నేపథ్యంలో క్రిందటిసారి ఏదైతే అసెంబ్లీలో మాట్లాడుకున్నటువంటి మాటలు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవడం, ఆపకపోవడం, తప్పు చెప్పకపోవడంతో అతని మీద ఒక వ్యతిరేకత వచ్చింది. బయట కానీ లేదా సభలో కానీ దుర్భాషలకు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు అలా దుర్భాషలు ఆడారు కాబట్టి దానికి కౌంటర్గా వీళ్ళు మాట్లాడారన్న కోణంలోనే ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతమైనటువంటి సూచన చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా అసెంబ్లీకి హాజరవ్వండి, మనం ఏం చేసాం ఏం చేస్తున్నాం అన్నది చర్చించండి, మాట్లాడండి. మీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు అది ఎక్స్పెక్ట్ చేస్తారు, అది చూస్తారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అదే సందర్భంలో దుర్భాషలు కానీ భాష సంస్కారం అన్నటువంటిది గుర్తుపెట్టుకోండి అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. రాజకీయాలలో మార్పు కావాల్సిన ప్రజలు కోరుకుంటుంది. ఆంధ్ర ప్రజలు బూతులు కాదు, లేదంటే దుర్మార్గమైనటువంటి భాష కాదు. అది చంద్రబాబు గారు చెప్పారు. ఆచరణలో కూడా ఎమ్మెల్యేలందరూ అలా చేయాలని కోరుకుందాం.